నమస్తే, వెల్కమ్ టు JP9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం. నందిరాజుపాలెం మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ. శ్రీ వరాహ నరసింహస్వామి గిరి ప్రదర్శన, తాడిపెద్ద సేవాగుడీలు, తప్పెడుగుళ్లు, చిటికల భజనలతో అంగరంగ వైభవంగా. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈనాటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు అద్భుతంగా నిర్వహించడమే కాకుండా మనందరిలో స్ఫూర్తి నింపే విధంగా ఆయన మనసులో ఉన్న మాటే కాకుండా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలనే ఒక తపనతోటి ప్రభుదాస్ గారు దీవించిన విధానం, మన వేదికని ఈ రోజున బ్లెస్ చేయడానికి ఇంతమంది పాస్టర్లు రావడం మనందరం కూడా ఎంతో గర్వపడాలి. ఒక పార్టీ కార్యాలయం అంటే కేవలం రాజకీయ కార్యాలయమే కాదు. ఇందాక పెద్దలు ప్రభుదాస్ గారు చెప్పినట్టు సామాన్యులు కొంతమంది వాళ్ళ సమస్య ఉంటే తెలుపుకోవడానికి ముందుకొచ్చి ఒక సందర్భంలో చెప్పుకుంటారు. రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి, వాళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం ఒక పదవి రూపంలో, అలంకరణ కోసం కాదు పదవి, మన ప్రజల కోసం, పేదరికంలో ఉన్న, బాధల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్న ప్రజానికాని కోసం అని భావించుకుంటే అసలు ఎవరికి కూడా ఎటువంటి సమస్య లేకుండా చక్కటి పరిపాలన అందించగలుగుతాం. వాస్తవాలు ఏంటంటే పార్టీ కార్యాలయం అనుకుంటే కేవలం రాజకీయ కోణం నుంచి చూసుకుంటే అది పొరపాటు. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా కోరేది ఏంటంటే అన్ని మతాల్ని మనం గౌరవించుకుంటూ, ప్రతి ఒక్కరిని మనం ఆదరించుకుంటూ, ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మా పార్టీలో ఉన్న ఎవరైనా సరే వ్యవహరించకూడదనేది చాలా స్పష్టంగా ఆయన చెప్తూ వస్తారు. మేమందరం కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం మా కేంద్ర కార్యాలయంలో కూడా జరుపుకుంటాం. తెనాల్లో ఈరోజు చక్కటి కార్యాలయం ఏర్పాటు చేసుకోగలిగాం కాబట్టి మీరందరూ వచ్చి ఈ విధంగా మమ్మల్ని బ్లెస్ చేయడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో పెరిగాం. మా నాన్నగారు కానీ మా తల్లిగారు కానీ ఎప్పుడు కూడా క్రిస్మస్ పండుగ మా సతీమణి కూడా ఈ రోజుకి మా బిడ్డలకు నేర్పించేది, తప్పకుండా మనం మంచి క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసుకుని ఎంతో ఆనందంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సందర్భంలో ఏ విధంగా త్యాగాల కోసం, ప్రతి మానవుడి కోసం యేసుక్రీస్తు నిలబడ్డాడో, ఏ విధంగా ప్రతి మానవుడిలోనూ ప్రేమాభావం రావాలని తపనతోటి ఆయన పనిచేశారు, ఏ విధంగా ప్రతి మానవుడిలోనూ ఇందాక పెద్దలు చెప్పినట్టు క్షమించే ఒక గుణం ప్రతి ఒక్కరిలో రావాలనే తపనతో నిలబడ్డారో, దాన్ని ఈ రోజున మనం ఒకసారి తిరిగి చూస్తే ఏదో ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన కార్యక్రమమే కాకుండా ఈరోజు ఈ క్షణం కూడా మన సమాజంలో ఆయన చెప్పిన మాటలు, ఆయన ఆలోచించిన విధానం ప్రతి ఒక్కరికి ఈరోజు కూడా వర్తిస్తుంది. అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు ముత్యాల లక్ష్మి సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అన్యాయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసి తన స్వార్థం గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాల రూపేణా పంచుతున్నారని, ఉపాధి హామీ నిధులు 36 కోట్ల రూపాయలు ఏమయ్యాయి, ఆ డబ్బులకి సమాధానం చెప్పి తీరాలని, మాకు ఉన్నటువంటి 16 డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను సందర్శిస్తున్నామని తెలిపారు. సర్పంచులుగా ఈ రోజుకి మీ గ్రామాల్లో కనీస మౌలిక వస్తువులు కల్పించుకోలేని దయనీయ స్థితిలో ఉన్నామంటే దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు మా పంచాయతీల్లో నిధులు విధులు మమ్మల్ని పూర్తిగా తీసేసుకొని మా దగ్గర నుంచి మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నారు. అలాగే మా గ్రామ పంచాయతీలన్నా, మా గ్రామీణ ప్రజలన్నా ఆయనకి ఎందుకో ఒకంత చిన్నచూపుగా ఉంది. మా గ్రామీణ ప్రజల యొక్క వాళ్ళు ఓటర్లు కాదా, గ్రామీణ ప్రజలు
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. అంటే పట్టణ ప్రజలే వాళ్ళకి ఓటర్ల, గ్రామీణ ప్రజల యొక్క హక్కుల్ని కాలు రాసేసి వాళ్ళ నిధుల్ని కాలు రాసేస్తే ఏం చేయగలం? గ్రామీణ ప్రజలకి మమ్మల్ని పంచాయతీలకి మాకు బుద్ధిమండలా తయారు చేస్తున్నారు. మమ్మల్ని పంచాయతీల్లో మేము మౌలిక వసతులు కూడా కల్పించుకోలేకపోతే గ్రామీణ ప్రజలు మమ్మల్ని అడుగుతున్నట్టు ఒక్కొక్క మాటకి మేము సమాధానం చెప్పుకోలేక తలదించుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నది ఈరోజు. అంతేకాకుండా మా నిధులు లాక్కొని సుమారు 8,629 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అవి మా గ్రామీణ ప్రజల యొక్క సొమ్ము. మా గ్రామీణ ప్రజలు బాగు చేసుకోమని, మౌలిక సదుపాయాలు కల్పించుకోమని మాకు కేంద్ర ప్రభుత్వం వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తీసుకొని, అలాగే మాకు పర్సనల్గా మాకు వస్తాయి, మా పంచాయతీలకు వచ్చే ప్రావిడెంట్ ఫండ్ కానీ, సేనరేజ్ ట్యాక్స్ కానీ, లేదంటే ఇసుక మీద వాటా కానీ, ఇలా చాలా రకాలుగా మాకు వస్తాయి. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, ఇలా చాలా విధాలుగా వస్తాయి. వాటి మీద కూడా మాకు ఫ్రీజింగ్ విధించింది. మా జనరల్ ఫండ్స్ ఫ్రీజింగ్ విధించి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా మేము ఏం పెట్టి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి? మేము గ్రామాల్లోని గ్రామీణ ప్రజలకి మేము ఎన్నో హామీలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఎలాగైతే హామీలు ఇచ్చారో మేము హామీలు ఇచ్చి మా ప్రజలకి మేము ఓట్లు వేయించుకున్నాం. ఈ రోజు ఓట్లేసే ప్రజానికి మమ్మల్ని ప్రశ్నిస్తుంటే మేమేం చేయాలి? కాబట్టి మాకు రావాల్సిన నిధులు మాకు ఇవ్వాలి. అలాగే గ్రామీణ పంచాయతీలకు సమాంతర వ్యవస్థగా సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను, అంతేకాకుండా కొత్తగా కన్వీనర్లను, అలాగే గృహసారథులను తీసుకొచ్చారు. మా పంచాయతీల నెత్తి మీద ఒక బుద్ధిమండగా తయారు చేస్తున్నారు వీళ్ళందరినీ. పంచాయతీల కార్యాలయాల లేదా పార్టీ కార్యాలయాల్లాగా ఉన్నాయి అవి. పార్టీ కార్యాలయాలాగే వాళ్ళందరూ పార్టీ కార్యకర్తలు వచ్చి కూర్చుంటున్నారు. మేము పంచాయతీలు ఏం చేయగలం అసలు? కాబట్టి మా హక్కుల్ని, మా విధుల్ని మాకు ఇచ్చే వరకు మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని, మా సర్పంచ్ సమరశంకరావాన్ని రాజీ లేని పోరాటాలతో రాజకీయాలకు అతీతంగా ఇంకా ముందుకు పోతామని తెలియజేయడం జరుగుతుంది. గ్రామాల్లో సర్పంచులకి విధులు అధికారాలు లేకపోవటమే కాకుండా సర్పంచులకి, ఎంపీటీసీలకి ఉన్న గౌరవ వేతనం వాలంటీర్లకి ఉన్నంత కూడా లేదు. సర్పంచులకి, ఎంపీటీసీలకి 3,000 రూపాయల గౌరవ వేతనం ఉంటే వాలంటీర్కి 5,000 రూపాయల గౌరవ వేతనం. అంటే గ్రామ వాలంటీర్ కన్నా ఈ సర్పంచులు, ఎంపీటీసీలు ఏనాదీనంగా తీసిపోయిన విధంగా ఉండటం జరిగింది. అందుకని చెప్పే ఈ రోజున సర్పంచులకి, ఎంపీటీసీలకి 15,000 రూపాయల గౌరవ వేతనం, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి 30,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం 2006 ప్రకారం ప్రతి సంవత్సరం మన రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు, సుమారు 10,000 కోట్ల రూపాయలు వస్తాయి. దానితో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఉపాధి లేనటువంటి నిరుపేదలకి ఉపాధి కల్పించవచ్చు. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఉపాధి హామీ నిధులు మా గ్రామ పంచాయతీలకి ఇవ్వటం జరిగింది. మేము గ్రామాల్లో వాటిలతో వేల కోట్ల రూపాయలతో వేలాది కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం కింద ₹1 కూడా మా గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి, గ్రామీణ ప్రజలకి ఇవ్వడం లేదు. ఆ వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఏమైపోతాయో, ఎటు వెళుతున్నాయో తెలవడం. దీనికి నందిరాసుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం క్రింద పిల్లలకు అందించే భోజనం మరియు కూరల నాణ్యతను పరిశీలించారు. అదేవిధంగా పిల్లలు ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారో, పౌష్టికాహారాన్ని వారందరికీ అందిస్తున్నారా, ఒకవేళ హాజరు కాని పిల్లలకు సంబంధించి గుడ్లకు సంబంధించి రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా, అదేవిధంగా పిల్లలకు అందించే పౌష్టికాహారం ఎప్పటికప్పుడు స్వచ్ఛమైనది అందిస్తున్నారా, లేకుంటే నిల్వ ఉన్నవి ఇస్తున్నారా మొదలగు విషయాలపై
ఏర్పాట్లపై పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందివ్వాలని నిర్వాహకులకు పలు సూచనలు చేస్తున్నారు. ఎవరైనా వీటికి సంబంధించి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సినదిగా సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే పిల్లలకు ప్రతిరోజు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారో లేదో పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏంజల్ బ్రైట్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ జాయింట్ సెక్రటరీ రెబ్బా ఆదినారాయణ పాల్గొన్నారు. జీరో ఉందో లేదో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తాటిపల్లిలో గల అహోబిలం శ్రీ వరాహ నరసింహస్వామి గిరి ప్రదర్శన, తాడిపెద్ద సేవా గుడిలు, తప్పుడు గుళ్ళు, చిటికల భజనలతో అంగరంగ వైభవంగా గిరి ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన సుమారుగా 6 కిలోమీటర్లు పాటిపల్లి, గవర్ల అనకాపల్లి, తోటడాన రాయుడుపాలెం, కాంక్రపల్లి, మంగళవారపుపేట గ్రామాల కూడా ఊరేగింపు దేవాలయానికి చేరుకుంది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం గవర్ల అనకాపల్లి గ్రామంలో ఆంధ్రుల ఆరోగ్య దైవమైన శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తాడిపెద్ద సేవకురుడీలు, పులివేషంలో అమ్మవారి వ్యాసములు, తీన్మార్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కృష్ణాపురం పంచాయతీలో సుడిగాలిలా పర్యటించిన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రజల యొక్క కష్టాలను అడిగి తెలుసుకుంటూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. కృష్ణాపురం పంచాయతీలోని పలు గ్రామాలను సందర్శించిన అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తూ గ్రామస్తులతో టీడీపీ గెలిస్తే మనకు ఇలాంటి కష్టాలేవీ ఉండవని చెప్పారు. Hey!
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఎన్నికల తర్వాత మొదటిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. దనసరి అనసూయ సీతక్క గెలుపుని స్వాగతిస్తూ దళిత బంధు గృహలక్ష్మి విషయంపై రాజకీయాలు చేయవద్దని, దళితుల జీవితాలలో వెలుగులు నింపాలని రెండవ విడతలో దళిత బంధు నియోజకవర్గానికి 1100 యూనిట్లు కలెక్టర్ ద్వారా సెలెక్ట్ చేసి మంజూరు చేశామని, 3000 గృహలక్ష్మి పట్టాలను ప్రజలకు ఇవ్వడం జరిగిందని, రాజకీయాల కోసం దళితులను, దళిత బంధును, గృహలక్ష్మి పథకాలను, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను కూడా అమలు చేయాలని దళసరి సీతక్కను మీడియా ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ కోరిక గోవింద్ నాయక్, జిల్లా కోఆప్షన్ ఎండీ వాలియాబి సలీం, ఎంపీపీ విజయనాగరాజు, మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు కుమార్, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, ఖాజా పాషా, మున్నూరు మహేష్ గౌడ్, కన్నాయగూడెం సర్పంచ్ రామ్మూర్తి, శివాలయ చైర్మన్ తాడూరి రఘు, సమ్మయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ కలవాలని ఉద్దేశంతో మీ అందరినీ పిలవడం జరిగింది. మొన్న ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ గెలిచిన అభ్యర్థి సీతక్క గారికి మా పార్టీ తరఫున కూడా మేము అభినందనలు తెలియజేస్తూ వారికి ఏదైతే మంచి శాఖ ప్రభుత్వము వారికి కేటాయించడం జరిగిందో ఆ శాఖని ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతానికి ఉపయోగించాలని చెప్పి మేమందరం కోరుచున్నాము. అలాగే మొన్న ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థికి దాదాపు 70,000 ఓట్లు వచ్చినాయి. ఆ ప్రజలందరికీ, మా పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా పార్టీ కార్యకర్తలు 3 నెలలు చాలా కష్టపడి ఊరూరు తిరిగి అభ్యర్థితో పాటు వారు కూడా ఇంటింటి ప్రచారం చేసి కేసీఆర్ గారి పథకాలని ప్రజలకు బలంగా తీసుకుపోయినా మేము ఆశించిన ఫలితము సాధించలేకపోయినాం. అయినా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా తరఫున ఎప్పటికైనా ప్రజల మధ్యలోనే ఉంటాము. ప్రజల అవసరాలు, ప్రజలకు ఏవైతే కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ వెనువెంటనే ఉంటామని చెప్పి మీ ద్వారా ములుగు జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే మా కార్యకర్తలు ఎవరైతే ఇంత కష్టపడి పనిచేసిన ఫలితం రానందుకు ఎవ్వరు కూడా బాధపడద్దు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేటి సహజం. వీటన్నిటినీ మనం జీర్ణించుకోవాలి. మనము ప్రతిపక్షంలో ఉండి నిర్మాణాత్మకమైన పాత్రని పోషిస్తూ ప్రభుత్వము ఏదైతే వాళ్ళు గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలని అతి త్వరలో
ప్రజలకు అందజేయాలని చెప్పి మేము అందరం కోరుతున్నాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. అది కూడా తప్పకుండా చేయాలి. 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పిండ్రు. 6 గ్యారంటీలలో అది కూడా ఒక పార్ట్. అది ఇమీడియట్లీ ఇప్పుడు వడ్లు కొనుగోలు కూడా జరుగుతుంది. సో ఈ టైంలో అది మీరు తప్పకుండా ఫస్ట్ మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మళ్ళొక్కసారి మీ అందరి ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారు. ప్రజల కష్టాలకు, ప్రజల సుఖశాంతులు అన్నింటినీ వాళ్ళతో పాటు పంచుకున్నారు. అట్లనే ప్రతిపక్షంలో కూడా అదేవిధంగా మనము ముందుకు పోవాలి. మీకు ఏ అవసరం ఉన్నా జిల్లా పార్టీ అధ్యక్షునిగా నాతో పాటు మన ముఖ్య నాయకులు అందరం కూడా, అలాగే మన రాష్ట్ర పార్టీ కూడా మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక అందించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమై దయానంద్. కల్లూరు మండలం కల్లూరు గ్రామంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ కానుకగా క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకలను పంపారని ఎమ్మెల్యే అన్నారు. ఆ యేసు ప్రభువు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలి అని ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు, కల్లూరు మండల ప్రభుత్వ అధికారులు, మండలం ఎంపీటీసీలు, సర్పంచ్లు, క్రైస్తవ సంఘం పెద్దలు, క్రైస్తవ మహిళలు, కల్లూరు గ్రామ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సిపిఐ, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన క్రిస్మస్ ముందుగా అందరికీ కూడా మన క్రిస్మస్ ఘనంగా జరుపుకోవడానికి మనకి క్రిస్మస్ కానుకగా మనకు బట్టలు కానీ నగదు కానీ బహుమానంగా పంపించినందుకు మీ అందరి తరపున, నా తరపున కూడా, మన నియోజకవర్గ ప్రజలందరి తరపున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మనం అందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మన ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, అదేవిధంగా మన ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి విచ్చేసిన దైవజనులందరికీ కూడా, అంత క్రైస్తవ సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఇచ్చిన హామీల్లో మొట్టమొదటిగా మనం ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 రోజుల లోపలనే 2 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి మహాలక్ష్మి పథకం. దానివల్ల మన మహిళలు, పేద తరగతి, మధ్య తరగతి మహిళలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. వాళ్ళకి నెలకి 5,000 నుంచి 7,000 వరకు కూడా ఆదాయం ఉంటుంది. అదేవిధంగా రెండోది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. ఇది కూడా మనకి 10 లక్షలకు పెంచడం జరిగింది. అందుకని రేవంత్ రెడ్డి గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే మన క్రిస్మస్ పండుగని జరుపుకోవడానికి కానుకలు పంపించినందుకు మనం దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పట్ల ప్రజల పట్ల రాబోయే కాలంలో మిగతా హామీలు కూడా నెరవేర్తాయని మేము హామీ ఇస్తున్నాము. అదేవిధంగా మీరు మమ్మల్ని అందరినీ నన్ను గుర్తుంచుకొని, ముఖ్యంగా నా కొరకు ఎంతో మంది ఎన్నో ప్రార్థనలు చేసి ఉన్నారు. మీరందరూ కూడా దేవుని అనుగ్రహంతో పాటు మీ అందరి అనుగ్రహము, ఆశీర్వాదం ఉన్నందుకు మీరందరూ కలిసి ఎంతో ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఎన్నుకుని నన్ను ఎమ్మెల్యేగా చేసి మీ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను కానీ దయానంద్ గారు చెప్పినట్టు మేము పాలకులం కాదు, ఎప్పుడు మీ సేవకులుగానే ఉంటాము. ఇంతకు ముందులాగే మేము ఇంతకుముందు ఎలా సేవలు చేస్తూ వచ్చామో అదేవిధంగా ఇంకా ఎక్కువ మంది ప్రజలకు మాకు సేవ చేసే అవకాశం మీరు కల్పించారు. మా ద్వారా ప్రతి పథకం కూడా అర్హులైన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మీ ఇంటి ముందుకు వస్తుంది. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా మేము ఆ సేవ చేస్తాము. ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను నేను. మీరు ఎప్పుడైనా ఏ సమస్య గురించి అయినా నిర్భయంగా మా దగ్గరికి రావచ్చు, మమ్మల్ని అప్రోచ్ అయ్యి మేము సేవ చేసుకునే భాగ్యం కల్పించవచ్చు మాకు. అదేవిధంగా ఈ సమావేశానికి హాజరైన మన పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న సూచన, ఇప్పుడు మనకి కోవిడ్ మళ్ళీ మొదలైంది కనుక మనందరం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
అందరు ఇంతకు ముందులాగే మాస్కులు, శానిటైజర్లు, మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోదాము. కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించాలి. పండగలప్పుడు కూడా కొంచెం సమయం పాటించి మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయని నేను ఒక డాక్టర్ కనుక మీకు ముందు జాగ్రత్త చెప్తున్నాను. మీరందరూ ఇవన్నీ పాటించి అందరం ఆరోగ్యంగా ఉందాం. మనం ఆరోగ్యంగా ఉందాం, మనం ఉంటే మన పక్కన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కనుక మీరందరూ ఈ సూచనలు మాత్రం పాటించండి. తర్వాత అందరికీ కూడా హృదయపూర్వక క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మన దైవజనులందరికీ, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. డ్రైనేజీ కాదండోయ్, బంటుమిల్లి ప్రధాన పంట కాలువలోకి బడా ఫ్యాక్టరీ వ్యర్థాల విషం. చర్యలు తీసుకొని అధికారులు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతం నుంచి శనివారం సాయంత్రం వరకు ఉయ్యూరు లేదా పామర్రుకు చెందిన ఒక ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలతో కూడిన కలుషిత విషపు నీరు నేరుగా పంట కాలువలోకి వదిలివేయడం వల్ల ఉయ్యూరు మొదలుకుని కృష్ణా జిల్లా దిగువ ప్రాంతం కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం లాకు వరకు గల బంటుమిల్లి ప్రధాన పంట కాలువ పూర్తిగా కలుషితమై భరించలేని దుర్వాసనతో సుమారు 6 మండలాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పంట కాలువలోని నీరంతా సెప్టిక్ ట్యాంక్లోని దుర్వాసనను తలపించింది. పిల్ల కాలువల నుంచి ప్రతి పంచాయతీ పరిధిలో గల మంచినీటి చెరువులను చిన్న చిన్న బదులు ద్వారా పొలాల్లోకి నీరు వెళ్లడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని పలు గ్రామాల్లో గల మంచినీటి చెరువులలో ఈ కలుషిత నీరు ప్రవహించడం వల్ల ఆయా గ్రామస్తుల ప్రజలు గగ్గోలు పెట్టారు. ఇది పంట కాలువ లేక మురుగు కాలువ అని గ్రామస్తులు కోపోద్రిక్తులయ్యారు. కృత్తివెన్ను మండలం చేపలు మరియు రొయ్యల సంబంధిత ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తపరిచారు. ఇప్పటికే ప్రధాన పంట కాలువలోని అన్ని జాతులు చేపలు చచ్చిపోయాయి. రైతుల యొక్క పాడి పశువులు వేరే దారి లేక ఈ నీటినే తాగాల్సి వస్తుందని, ఫలితంగా తమ చెరువులతో పాటు పశువులు సైతం కలుషిత విషపు నీటికి రోగాలకు గురవుతాయని రైతులు వాపోతున్నారు. పై స్థాయి అధికారులకు తెలిసే ఈ వ్యర్థాలను పంట కాలువలోకి వదిలారా, సంబంధిత అధికారులు లంచాలకు కక్కుర్తిపడ్డారా అనేది ఈ బడాబాబులకే తెలియాలి. అందుకే నిమ్మకు నీరెత్తినట్లు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అనే భావనలో ప్రజలున్నారు. ఇన్ని మండలాల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే చర్యలు తీసుకొని అధికారులను సస్పెండ్ చేయాలని లేదా పంట కాలువలోనికి వ్యర్థాలను వదిలిన సంబంధిత ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారు. చర్యలు తీసుకొని అధికారులను సస్పెండ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం. నందిరాజుపాలెం మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ. శ్రీ వరాహ నరసింహస్వామి గిరి ప్రదర్శన, తాడిపెద్ద సేవాగుడీలు, తప్పెడుగుళ్లు, చిటికల భజనలతో అంగరంగ వైభవంగా. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.